హాయ్ ఫ్రెండ్స్, మాకు ఉదయం 8:30కి అయితే దర్శనం ఉండింది. ఉదయాన్నే 5కి లేచి మేమైతే అందరం స్నానాలు చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము. అక్కడ వెళ్ళిన తర్వాత నేను గజస్తంభం దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు మనం ఆ వరాహ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి కదా. మేము వరాహ స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత 7:30, 7:40 అలా అయ్యింది. ఇంకా మాకు చాలా టైం ఉండింది. అయితే పుష్కరిణికి అయితే వెళ్ళాము. పుష్కరిణిలో పిల్లలు వాటర్ చూసి మేము మళ్ళీ స్నానం చేస్తామని చెప్పేసి మా పిల్లలు అయితే మళ్ళీ స్నానం చేశారు. వాళ్ళకు మళ్ళీ స్నానం చేయించుకొని ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరాము. మాకు దర్శనం ఒక 1 అవర్లో 1 అవర్ లోపే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే మాటల్లో చెప్పలేము. మేము శ్రీవాణి దర్శనం అన్నాను కదా, దేవుడి 7 ద్వారాలు ఉంటాయి కదా, 7 గుమ్మాలు లోపలికి తీసుకెళ్తారు. ఓన్లీ దేవుడున్న గర్భగుడి తప్ప అన్ని గుమ్మాల లోపలికి తీసుకెళ్తారు. ఆ దేవుడి ముందుకు వెళ్ళేసరికి నా కళ్ళ నిండా నీళ్ళు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. అంత ఆనందం అనిపించింది దేవుని చూసేసరికి. 2 కళ్ళు సరిపోలేవు, మాటల్లో చెప్పలేను. నాకు దర్శనం అంత మంచిగా జరిగింది మాకైతే. ఇంకా మేము కింద శ్రీవారి పాదాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చూడడానికి వెళ్ళలేదు. ఆల్రెడీ మేము మా పాపకి 9 months పుట్టు వెంట్రుకలకు వచ్చినప్పుడే అవన్నీ చూసాము. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా మేము అవి చూడడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా దర్శనం అయితే సూపర్గా అంటే సూపర్గా జరిగింది. అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగా జరిగింది. ఇంకా ఇంటికి వచ్చేసి ప్రసాదం అయితే అందరికీ పంచాము. మా తిరుపతి ప్రయాణం ఇలా జరిగిందండి. వీడియో నచ్చితే లైక్